తాజాగా ఇంగ్లాండ్ లో జరిగిన ఓడిఐలో టీమిండియా బ్యాటింగ్ చూస్తుంటే ఏ టీం అయినా సరే వనకాల్సిందే అన్నట్టుగా మన బ్యాటర్స్ రెచ్చిపోతున్నారు. రిటైర్మెంట్ తీసుకోవాలని అంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ తాను బ్యాకప్ ఇస్తే ఎలా ఉంటుందో ఒక్క మ్యాచ్ లో చూపించేశాడు. ఆ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ ఆడిన తీరు చూసి జోస్ బట్లర్ సైతం హిట్ మ్యాన్ స్వింగ్ లో ఉంటే ఆపడం మా వల్ల కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. అంటేనే అర్థం చేసుకోవాలి టీమిండియా అంటే ఎంత భయపడుతున్నారు. రోహిత్ కి తోడు గిల్ కెరీర్ పీక్ ఫామ్ లో ఉండటం, ప్రతి మ్యాచ్ లో తన క్లాస్ చూపించడం, టాప్ ఆర్డర్ లో టీమిండియా డిస్ట్రాక్షన్ ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. దీనికి తోడు కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి రావడం ఒక ఎత్తైతే, అమాంతం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే మోస్ట్ డేంజర్ మ్యాన్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా సిక్స్లతో రెచ్చిపోతున్నాడు. అసలు శ్రేయస్ ఆడుతున్నంత సేపు ఆపోజిట్ టీమ్ కు చుక్కలు కనపడతాయని చెప్పడంలో సందేహం లేదు. వీరికి తోడు టీమిండియా లక్ మ్యాన్ అక్షయ్ పటేల్ బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్స్ తీసుకొని చక్కటి బ్యాలెన్స్ తీసుకొచ్చాడు. ఇది సరిపోదు అన్నట్టు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా వీళ్ళు ఫినిషింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తుంటే అటు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ వణికిపోతున్నాయి. ఈ టీంలో ముగ్గురు బ్యాట్స్మెన్స్ లాస్ట్ వరకు ఆడిన 300 స్కోరు రావడం పక్కా అని చెప్తున్నారు. అయితే బుమ్రా లేడు అని ఆనందపడాలో, బ్యాటింగ్ లో టీమిండియా ఆడుతున్న తీరు చూసి భయపడాలో అర్థం కాక సతమతమవుతున్నారు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అస్సలు తగ్గేదే లేదు అని చెప్పడానికి ఆలోచించిన అవసరం లేదు. మరి ఈ టీం ని చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.